విద్యార్థులకు స్వాగతం. ఈ అంశంలో మనం SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్ MS ప్లేటుపై కార్నర్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఉద్దేశం ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. ట్యాక్ వెల్డ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్కి తగిన ఎలక్ట్రోడ్లు ఎంచుకోండి. ట్యాక్ వెల్డ్ ఓవర్ హెడ్ పొజిషన్లో కార్నర్ జాయింట్లో ప్లేట్లను సిద్ధం చేసి సెట్ చేయండి. వెల్డ్మెంట్స్లను దృశ్యమానంగా తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై కార్నర్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, ప్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, టాంగ్స్, chipping hammer, steel wire brush, electrode cable and earth cable, electrode holder, electrode, personal protective equipment, SMAW welding plant machine and their setup accessories, C-clamp. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై కార్నర్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ చూద్దాం. భద్రతా ప్రయోజనాల కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉపయోగించండి. 2 10 mm థిక్నెస్ MS ప్లేట్ కత్తిరించండి. 150 mm లెంత్ బై 50 mm విడ్త్. ఫ్లాట్ వల్ల ఉపరితల మరియు అంచులను వెల్డ్ చేయడానికి శుభ్రం చేయండి. వెల్డింగ్ టేబుల్పై కార్నర్ జాయింట్ రూపంలో షీట్లను సెట్ చేయండి. ముక్కలను 2.5 mm రూట్ గ్యాప్తో కార్నర్ జాయింట్గా సెట్ చేయండి. మీ చేతులపై భారాన్ని తగ్గించడానికి తేలికపాటి వెల్డింగ్ కేబుల్ను ఉపయోగించండి. వర్క్ పీసెస్ను ఓవర్ హెడ్ డిపాజిషన్లో సరిచేసి తగిన ఎత్తుకు సర్దుబాటు చేయండి. ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ చూశాం. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై కార్నర్ జాయింట్ వల్ల వెల్డింగ్ ప్రాసెస్ చూద్దాం. 3.15 mm MS ఎలక్ట్రోడ్ని ఉపయోగించండి. మరియు 100 amps కరెంట్ని సెట్ చేయండి. మీ చేతులపై భారాన్ని తగ్గించడానికి తేలికపాటి వెల్డింగ్ కేబుల్ను ఉపయోగించండి. వర్క్ పీసెస్లను ఓవర్ హెడ్ పొజిషన్లో అమర్చండి మరియు దానిని తగిన ఎత్తుకు సర్దుబాటు చేయండి. ఎలక్ట్రోడ్ వీలైనంత దగ్గరగా మరియు ప్లేట్ వల్ల ఉపరితల వరకు మరియు దిశకు చిన్న కోణంలో చతురస్రంగా ఉండాలి. ఎలక్ట్రోడ్ను గ్యాప్లో బాగా ఉంచి రూట్ వైపున ఉన్న వెల్డ్పై చిన్న రీఇన్ఫోర్స్మెంట్ పొందడానికి కీహోల్ని నియంత్రించండి. చిన్న షార్ట్ ఆర్క్ లెంత్ని ఉంచండి. స్లాగ్ని నియంత్రించండి మరియు అది వెల్డ్ పుల్కి పడిపోకూడదు. పని మొక్కల చివరి వరకు వెల్డ్ చేయండి. చల్లబడిన తర్వాత స్లాగ్ను చిప్ చేయండి. మరియు వైర్ బ్రష్తో శుభ్రం చేసి
వెల్డ్ను తనిఖీ చేయండి. .15 ఎలక్ట్రాడ్ని ఎంచుకుని $110 కరెంట్ సెట్ చేయండి మరియు నేత బియర్ టెక్నిక్ని ఉపయోగించండి. ఎలక్ట్రోడ్ వెల్డ్ ఫేస్ మీదుగా తరలించబడాలి. బీడ్ మధ్యలో కుంగిపోయేలా ఎక్కువ లోహాన్ని ఉంచవద్దు. పక్కపక్కనే కదలికను అవసరమైన వెల్డ్ పరిమాణంలో ఉంచాలి. అండర్ కట్ నిరోధించడానికి వెల్డ్ వైపులా కాసేపు ఆగండి. స్లాగ్ను చిప్ చేయండి. వైర్ బ్రష్తో శుభ్రం చేసి వెల్డ్ని తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ ద్వారా ఓవర్ హెడ్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై కార్నర్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను మేము పరిశీలిస్తాము. భద్రతా దుస్తులు మరియు వెల్డింగ్ గాగుల్స్ ధరించండి. యూనిఫామ్ వెల్డ్ పరిమాణం మరియు బియర్డ్ ఆకారాన్ని నిర్వహించండి. బ్లో హోల్స్, uneven ripples, undercut, spatters, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు ప్లేట్లను సిద్ధం చేయడం, జాబ్ కార్నర్ జాయింట్గా సెట్ చేయడం, ఓవర్హెడ్ పొజిషన్లో కార్నర్ జాయింట్ని వెల్డ్ చేయడం, పూర్తి చేయబడిన చిత్రం 3D, వెల్డ్ మెంట్లను తనిఖీ చేసి శుభ్రం చేయడం.